అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. గత 46 టాపిక్స్ నుంచి ఒక ఇంపార్టెంట్ టాపిక్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నెగ్లెక్ట్ చేస్తున్నారు అందరూ కూడా. దీన్నేమి అంత శ్రద్ధ పెట్టట్లేదు. కానీ ఇది చాలా చాలా ముఖ్యమైనది. ఇది 47వ టాపిక్. ఏమిటంటే పత్రి గారు చెప్పినటువంటి విషయం చూస్తే చిన్నదిగానే ఉంది, కానీ చాలా ప్రాముఖ్యమైనది, చాలా గొప్పది, ప్రతి ఒక్కళ్ళకి చాలా అవసరం. ఏమిటంటే ఆయన ఏమన్నారంటే, ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు, శరీరంలోనికి ఆత్మను దర్శించడానికి శరీరంలోనికి తీసుకువెళ్తాడు, శరీరంలోనికి వెళ్తాడు అని చెప్పి. దీని అర్థం ఏంటంటే, పుణ్యక్షేత్రాల్లో గుళ్ళు ఉంటాయి, విగ్రహాలు ఉంటాయి, అవి దర్శించి పూజిస్తూ ఉంటారు. పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు అంటే పూజలు చెయ్యడు అన్నది ఒకటి, ఆత్మను దర్శించడానికి శరీరంలోనికి, అంటే ఆత్మే సత్యం కాబట్టి ఆ సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి తన శరీరంలోనికే వెళ్తాడు. దీన్నే 18 ఆదర్శ సూత్రాల్లో పత్రి గారు స్పష్టంగా చెప్పారు. విగ్రహారాధన వద్దు, సత్యారాధనే చెయ్యాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి సందేహం వస్తుంది, ఎందుకు సార్ ఇలా అన్నారు, ఏంటి ఇలా అనడానికి కారణం ఏంటి? మరి తరతరాల నుంచి ఎంతో మంది చేస్తున్నారు కదా, కోట్ల మంది ఇప్పటికీ చేస్తున్నారు కదా, పెద్ద పెద్దలు చెప్తున్నారు కదా, గొప్ప గొప్ప పండితులే ఆ గుళ్ళను వాటిని నిర్మింపజేసి ఆచారాన్ని ప్రవేశపెట్టారు కదా, మరి వాళ్ళంతా ఉత్తిరే చేశారా, మరి పత్రి గారు ఏంటి ఇలా చెప్తున్నారు అనేటువంటి సందేహం చాలా మందిలో ఉంది. ఒకవేళ మనం ఎప్పుడైనా, మనలో ఎవరైనా సరే ఎవరికైనా ఈ విషయం చెప్తే, మనం పూజలు చేయకూడదు, ధ్యానమే చెయ్యాలి అని అంటే వెంటనే ఈ ప్రశ్నలన్నీ వేస్తారు. ఇప్పటికీ నా లెక్కపోతే మన సొసైటీలో ఒక 80% ఇంకా పూజలు చేస్తున్న వాళ్ళే. ఇవన్నీ వింటారు, పత్రి గారి మాటలు వింటారు, అన్నీ చేస్తారు, అయినా ఇంకా చేస్తారు. అది తప్పేమిటి అనేటువంటి భావం చాలా మందిలో ఉంది. ఇక్కడ ఏదీ తప్పు కాదు, పత్రి గారు చెప్పేది ఏంటంటే ఏదీ తప్పు కాదు, కానీ మనం ఏం చేసినా అది వృధా కాకూడదు. మనం చేసే పనుల వల్ల మనకి లాభం కలగాలి. ఈ పాయింట్ రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఈ విషయం. మనం ఏం చేసినా అది వృధా కాకూడదు, దానివల్ల మనకి లాభం కలగాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు అమూల్యమైన జీవితం లభించింది, అద్భుతమైన జీవితం లభించింది. ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాం, 84 లక్షల జీవరాశులు దేనికి లేని ఆ అవకాశం ఒక్క మానవుడికే ఉంది అని చెప్పి. అటువంటి అద్భుతమైన జన్మ లభించి ఈ జన్మ వృధా కాకూడదు, ఈ జన్మ వృధా కాకూడదు. అదే పత్రి గారి యొక్క తపన, అంతకన్నా ఇంకేం కాదు. మనకు అనిపిస్తుంది, ఎందుకు వృధా అవుతుంది పూజ చేస్తే, మనకి మంచి జరుగుతుంది కదా, ఇంకా పుణ్యమే వస్తుంది కదా.
దేవుణ్ణి ఆరాధించడం తప్పెలా అవుతుంది? ఇలా ఇటువంటి భావాలతో ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడి గురించి అవగాహన లేని వాళ్ళకి ఇలా అనిపిస్తది. ఇది సహజం. దేవుడి గురించి అవగాహన లేని వాళ్ళకి ఇలా అనిపించడం అన్నది సహజం. అంటే దేవుడి గురించి తెలియని వాళ్ళకి. అంచేతే నేనేమంటానంటే, ఎవరైనా ఈ ప్రశ్న అడిగితే నువ్వు వెంటనే దేవుడెవరో తెలుసుకో అంటాను నేను. నీకు దానికి ఆన్సరు దేవుడెవరో తెలుసుకుంటే వస్తుంది. అందుకే ఎవరైనా సరే ఈ ప్రశ్న వేసినప్పుడు పూజలు ఎందుకు చేయకూడదు అని అడిగినప్పుడు ఫస్ట్ మీరు చెప్పవలసింది ఏంటంటే, దేవుడి గురించి ముందు తెలుసుకో, తర్వాత చెయ్యి నీ ఇష్టం అని చెప్పాలి. మరి అది కూడా వాడికి తెలీదు, ఎలా తెలుసుకోవాలో కూడా తెలియదు. కావాలంటే మనం చెప్పచ్చు వాళ్ళకి. మనం ఎన్నో చెప్తున్నాం. ఇప్పుడు 45, 46 ఎపిసోడ్ నుంచి చెప్తున్నాం దేవుడి గురించి, దేవుడి లక్షణాలు, అలాగే గీతలు, అన్ని చోట్ల అందరూ చెప్పినవన్నీ మనం చెప్తున్నాం. ఏం చెప్తున్నామంటే, విగ్రహము దేవుడు కాదు, ఆత్మే దేవుడు అని చెప్తున్నాం. విగ్రహం దేవుడు అయితే విగ్రహాన్ని ఆశ్రయించవచ్చు. విగ్రహం దేవుడు కానప్పుడు, ఆత్మ దేవుడైనప్పుడు, మరి దేవుణ్ణి ఆశ్రయించాలనుకున్న వాళ్ళు ఆత్మను ఆశ్రయించాలి. ఆత్మను ఆశ్రయిస్తేనే జీవితంలో అసలైన ఫలితాలు మనం పొందగలుగుతాం. మీరు చూడండి, దైవాన్ని ఆశ్రయించడము అంటే పూజించడం కాదు. రాసుకోండి చెప్తాను. దైవాన్ని ఆశ్రయించడము అంటే పూజించడం కాదు. దైవాన్ని ఆశ్రయించడం అంటే దైవం మీద దృష్టి ఉంచడం, దైవంతో ఉండడం. దైవం మీద దృష్టి ఉంచడం, దైవంతో ఉండడం. ఇక్కడ మనం చూసాం, ఇప్పుడు ఎన్నో టాపిక్లు చెప్పుకొస్తున్నాం. విగ్రహం దైవమా, ఆత్మ దైవమా అంటే ఆత్మే దైవం అన్న విషయం మనకి స్పష్టంగా అర్థమైంది. అంచేత విగ్రహం మీద దృష్టి ఉంచడం కాదు, ఆత్మ మీద దృష్టి ఉంచాలి. విగ్రహంతో ఉండడం కాదు, ఆత్మతో ఉండాలి. ఏమిటి తేడా ఈ రెండిటికి? విగ్రహంతో ఉంటే ఏంటి, ఆత్మతో ఉంటే ఏంటి? గుర్తుంచుకోండి. దైవం గురించి ఇంచుమించు మనం ఒక 60 పాయింట్ల దాకా చెప్పుకున్నాం. ఆయన యొక్క శక్తులు, ఆయన గొప్పతనం, ఆయన మహత్యాలు, ఆయన యొక్క స్థితి, ఎన్ని పాయింట్లు చెప్పామంటే అన్ని పాయింట్లు చెప్పాం. ఆయన అనంత శక్తి స్వరూపుడని, ఆనంద స్వరూపుడని, జ్ఞాన స్వరూపుడని, ఇలా ఒకటేటి రెండేటి ఎన్నో చెప్పుకున్నాం. అది ఈ లక్షణాలు ఏవి కూడా విగ్రహంలో లేవు. మరి ఎందుకు ఆశ్రయించాలి దైవాన్ని? గుర్తుపెట్టుకోండి, దైవాన్ని ఆశ్రయించడం, మీరు ఆరాధించండి. ఆరాధించడం అంటేనే ఆశ్రయించడం. గుర్తుపెట్టుకోండి మీరు. చాలామంది ఆరాధించడం అంటే పువ్వులు వేయడం అనుకుంటారు. పువ్వులు వేయడం కాదు, ఆశ్రయించడమే ఆరాధించడం. ఎప్పుడైతే మనం ఆ దైవాన్ని ఆశ్రయిస్తామో మనకి ఆయన అనుగ్రహము, మన కోరికలు తీర్చడము,
మన కష్టాలు తొలగించడము, మన పాపాలు క్షమించడము ఇలాంటివి ఏమి ఉండవు. అయ్యే పత్రి గారు ఎంతో చెప్తూ ఉంటారు. మనం అనుకుంటామని. సృష్టిలో ఆ ఏర్పాటు ఏం లేదు. కానీ మరి ఏమీ జరగని దానికి మనం ఎందుకు ఆ పని చేయాలి? దైవాన్ని ఎందుకు ఆశ్రయించాలి? ఏదో చేస్తాడనే ఉద్దేశంతోనే కదా ప్రార్థిస్తున్నారు, పూజిస్తున్నారు, నమాజ్ చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఏమీ చెయ్యడని అనుకున్నప్పుడు ఎందుకు చెయ్యాలి అనేటువంటి సందేహం వస్తుంది. ఎందుకు చెయ్యాలి అంటే గుర్తుపెట్టుకోండి. మనం జన్మ తీసుకున్నాం. ఎందుకంటే మనలో ఉన్నటువంటి లోపాలు సరి చేసుకోవడానికి. రాసుకోండి. మనలో ఉన్నటువంటి లోపాలు సరి చేసుకోవడానికి. తప్పులు చేయకుండా ఉండడానికి. మనలో ఉన్న చెడు తొలగించుకోవడానికి. ఎందుకు ఇవన్నీ చేయాలి? ఇంచేతంటే మనలో చెడున్నా, చెడు లక్షణాలున్నా, చెడు గుణాలున్నా, చెడు వ్యసనాలున్నా వాటి వల్ల చెయ్యకూడని పనులు అంటే కర్మలు చేస్తాం. తప్పులు చేస్తాం. పాపాలు చేస్తాం. అధర్మంగా వ్యవహరిస్తాం. అలా ప్రవర్తించడం వల్ల ఏం జరుగుతుంది అంటే, అలా ఎప్పుడైతే మనం ప్రవర్తించామో అక్కడ ఏం జరుగుతుంది అంటే, వాటి ఫలితం కష్టాల రూపంలో మనం అనుభవిస్తూ ఉంటాం. అనేక రకాలుగా. అనేక రకాలుగా ప్రవర్తిస్తాం. అనేక రకాలుగా అనుభవిస్తాం. అవి అనుభవించేటప్పుడు చాలా బాధపడతాం. విలవిలలాడతాం. అప్పుడు తట్టుకోలేక ఆ దైవాన్ని, స్వామీజీలని, బాబాల్ని, గురువుల్ని ఇలాగ ఆశ్రయించి నన్ను బయటపడేయండి అని వారిని ప్రార్థిస్తాం. ఎవడు ఏం చేయలేడండి. మనం చేసిన తప్పులు, మనం చేసిన పాపాలు మనం అనుభవించవలసిందే. ఎవడేం చేయగలడు? ఏదైనా మార్గం చెప్పగలరు కానీ అంతకన్నా ఏం చేయలేరు. కానీ తపన పడుతూ ఆ దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటాం కదా! నాకు ఇలాంటివి రాకుండా చూడు. నా భవిష్యత్తులో ఈ కష్టాలు రాకుండా చూడు. మనం ఎంత ఆవేదనతో, ఆర్తితో అర్థిస్తున్నాం కాబట్టే మరి ఆయన మనకి మార్గం చూపిస్తూ ఉంటాడు. ఇంత ఆర్తి ఉన్నవాళ్ళు, తపన ఉన్నవాళ్ళు ఏం చేయాలి? ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయో కారణం తెలుసుకోవాలి. కష్టాలు వస్తున్నాయని ఏడుస్తూ కూర్చుంటే ఏం పోవు. కష్టాలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి అంటే మనం ఇంతకు ముందు చేసినటువంటి తప్పులు, పాపాలు, చెయ్యకూడని పనులు అని ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. అంచేత ఇటువంటి కష్టాలు రాకూడదు అంటే మనం తప్పులు, పాపాలు చేయకూడదు. ఇది ఫస్ట్ పాయింట్. మరి ఎందుకు చేశాం?
ఎందుకు చేశామంటే మనలో ఉన్నటువంటి చెడు లక్షణాలు, చెడు గుణాలు, చెడు వ్యసనాలు, చెడు అన్ని రకాల చెడులు ఉండడం వల్లే చేశాం. మరి కష్టాలు రాకూడదు అంటే ఈ చెడంతా తొలగించుకోవాలి. మనలో ఉన్న చెడంతా తొలగించుకోవాలి. సరే, చెడు తొలగించుకోవాలి అని సంగతి తెలిసింది. ఈ చెడు ఎలా పోతుంది? మనలో ఉన్న చెడు ఎలా పోతుంది? ఇది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కళ్ళు అందులోంచి బయటపడాలి, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇవన్నీ తర్వాత సంగతి. ఫస్ట్ ప్రతి ఒక్కడు చేయవలసిన పని ఏమిటి అంటే వారిలో ఉన్న చెడు అంతా తొలగించుకోవాలి. ఆ ప్రయత్నం చేయండి, మీ లైఫ్ సక్సెస్ అవుతుంది. చెప్తున్నాను నేను, అద్భుతంగా తయారవుతుంది. మీలో ఎంత చెడు ఉంటే మీ భవిష్యత్తు అంత నరకం. మీలో చెడు లేకపోతే మీ భవిష్యత్తు అంత వైభవం. చెడు పోవాలి అంటే ఏకైక మార్గం ఏంటి అంటే దైవాన్ని ఆశ్రయించడం. మళ్ళా భగవంతుణ్ణి ఆశ్రయించడం, అంతకు తప్ప వేరే మార్గం లేదు. ఇక్కడ మనం దైవం లేడంటలేదు, దైవాన్ని ఆశ్రయించద్దు అంటలా. దైవం ఉన్నాడు అంటున్నాం, దైవం గొప్పవాడు అంటున్నాం, దైవాన్ని ఆశ్రయించాలి అంటున్నాం. మన జీవితం బాగుండాలన్నా, వైభవంగా ఉండాలన్నా ఖచ్చితంగా దైవాన్ని ఆశ్రయించాలి. కానీ దైవం ఎవరో తెలుసుకోవాలి. అది దైవాన్ని అందరూ చెప్తారు, పెద్దలంతా చెప్తారు, దైవాన్ని ఆశ్రయించండి, దైవాన్ని ఆరాధించండి, దైవాన్ని ఇచ్చేయండి అని చెప్తారు. ఎవ్వరు చెప్పినా అయ్యే చెప్తారు. కానీ దైవం అంటే విగ్రహం అన్నట్టుగా చెప్తారు. అక్కడే తేడా జరిగింది. ఇంత చెప్తున్నా, ఇంత చేస్తున్నా రిజల్ట్ కనపడట్లా. అందుకే ఫోటోలు మార్చడం, మతాలు మార్చడం, ఇవన్నీ చూస్తున్నాం. అంచేత ఫస్ట్ మనం దైవాన్ని ఆశ్రయించద్దు, దైవం లేడు అని మనమేమి అంటలా. దైవం ఉన్నాడు, దైవాన్నే పట్టుకోవాలి, దైవాన్నే ఆశ్రయించాలి. కానీ దైవం ఎవరో తెలుసుకో, అది మనం చెప్పేది. దైవం ఎవరు అంటే ఆత్మ, అనంత శక్తి స్వరూపుడు, అనంత జ్ఞాన స్వరూపుడు, ఆనంద స్వరూపుడు, సత్య స్వరూపుడు. ఇలా చావు పుట్టుకలు లేనివాడు, నిర్గుణుడు, నిరాకారుడు, ఇలా ఎన్నో చెప్పుకున్నాం మనం. అలాంటి ఆత్మను ఆశ్రయించాలి. ఆత్మను ఆశ్రయిస్తే దైవాన్ని ఆశ్రయించినట్టే. మనం ఇంతకుముందు క్లాసులో చెప్పుకున్నాం, బ్రహ్మకు కూడా ఆయుష్ ఉంది. మనకు ఎలా ఉందో 100 సంవత్సరాల ఆయుష్, బ్రహ్మ కూడా 100 సంవత్సరాల ఆయుషే. కానీ మనం 100 సంవత్సరాలు వేరు, ఆయన 100 సంవత్సరాలు వేరు. కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలు గడిస్తే కానీ బ్రహ్మ ఆయుష్ తీరదు. మొత్తం మీద ఎప్పుడో అప్పుడు ఆయనకు కూడా ఆయుష్ ఉంది. అంటే అంతం ఉంది. అంతం లేనివాడే పరబ్రహ్మ. గుర్తుపెట్టుకోండి, అంతం లేనివాడే పరబ్రహ్మ. చావు పుట్టుకలు లేనివాడని చెప్పుకున్నాం. అంతటి గొప్పవాడు. మనమంతా గొప్పవాళ్ళు అనుకునే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కంటే గొప్పవాడు పరబ్రహ్మ. మరి ఆయన పట్టుకోవాలి, ఆయన పట్టుకోవాలి.
ఆయన ఎక్కడున్నాడు? అందరిలో ఉన్నటువంటి ఆత్మ, ఆత్మే పరబ్రహ్మ. ఇదే పత్రి గారి జ్ఞాన నవరత్నాల్లో ఫస్ట్ రత్నం, ఆత్మే పరబ్రహ్మ అని చెప్తారు మనకి. అంచేత ఆత్మను పట్టుకుంటే సృష్టిలో ముక్కోటి దేవతల కంటే గొప్పవాడైనటువంటి ఆ పరబ్రహ్మను మనం ఆశ్రయించిన వాళ్ళు మొత్తం. ఆ మార్గం కూడా పత్రి గారు మనకి ఇచ్చారు. ఆ మార్గమే శ్వాస మీద ధ్యాస, అంతేకాని మాట మీద ధ్యాస కాదు. ఇదే సరి అయిన ధ్యానం. ఇదే పత్రి గారు చెప్పేది. మొన్ననే ఈ మధ్య ధ్యాన జగత్ ఆఫీసులో మా మేడం 3 రోజుల క్లాస్ చేసింది, రాజ్యలక్ష్మి. పత్రి గారు కూడా వచ్చారు. ఆ క్లాసులో ప్రదీప్, మన ఇంగ్లీష్ ఛానల్ దాన్ని ఆర్గనైజ్ చేస్తున్నాడు అతను, పిఎంసి ఇంగ్లీష్ ఛానల్. ఆయన వచ్చి మాట్లాడమంటే ఆయన మాట్లాడాడు. ఏమన్నాడంటే, నేను ఎన్నో ధ్యానాలు చూశాను, అన్నిటికంటే ఈ శ్వాస మీద ధ్యాస గొప్పది అంటే అప్పుడు పత్రి గారు స్పష్టంగా చెప్పారు, అసలు ఏ ధ్యానము లేదు, ఏది ధ్యానం కాదు, ఎన్నో ధ్యానాలు ఉండడం కాదు, అసలు ఇంకేమీ లేవు, ఒక్కటే ధ్యానం, అదే శ్వాస మీద ధ్యాస అని అక్కడ ఆయన అనడం జరిగింది. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఏమి ధ్యానాలు కావు, ఇంకేమీ ధ్యానాలు కావు, ఒక్కటే ఒకటి, అదే శ్వాస మీద ధ్యాస అని చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. అంచేత గుర్తుపెట్టుకోండి, ఈ గైడింగ్ మెడిటేషన్లు, సంకల్ప ధ్యానాలు, మనీ మెడిటేషన్లు ఇలాంటివన్నీ ధ్యానాలు కానే కావు. మీ కోరికలు తీర్చుకోవడానికి రకరకాలుగా చెప్పుండొచ్చు వాళ్ళంతా, కానీ సరైన ధ్యానం ఏది అంటే, మరి ఎందుకు ఇది సరైన ధ్యానము అంటే, ఈ శ్వాస మీద ధ్యాస ద్వారా మాత్రమే ఈ సృష్టిలో గొప్పవాడైనటువంటి ఆ పరబ్రహ్మను మనం ఆశ్రయించగలం, ఆ భగవంతుని మనం ఆశ్రయించగలం. ఇంకా దేని ద్వారా ఆయన ఆశ్రయించగలం. ఎలాగో మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను నేను, ఇది చాలా బాగా గుర్తుపెట్టుకుని ఇది అవగాహన చేసుకుంటే, దీని మీద మీరు దృష్టి ఎక్కువ పెడితే గ్యారంటీగా మీరు చాలా గొప్ప స్థితికి వెళ్తారు షార్ట్ పీరియడ్లో. ఈ అర్థం కాకుండా మీరు నెగ్లెక్ట్ చేస్తే సంవత్సరాలు గడిచిపోతాయి, కానీ ఇంకేం లాభం లేదు. ఎన్నిసార్లు చెప్తున్నానో, ఇది మీరు అర్థం చేసుకోగలిగితే మీరు ధన్యులే అని చెప్తున్నాను నేను. గుర్తుపెట్టుకోండి, శ్వాస మీద ధ్యాసే ఎందుకు అంటే, శరీరము, మనసు, ఆత్మ, మనం ఈ మూడు కలిపి మనం. ఆత్మ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం, పరబ్రహ్మ అని, పరమాత్మ అని. అది ఈ సృష్టిలోనే గొప్పవాడైనటువంటి ఆ పరమాత్మ. ఈయన్ని మనం ఆశ్రయించాలి, ఈయన మీద మనం దృష్టి పెట్టాలి, ఈయనతో మనం ఉండాలి. ఇది ఇప్పుడు కావాల్సింది. మరి ఈయనతో ఉండాలంటే ఆయన పైన మనసు ఉంది, దానిపైన దేహం ఉంది. మరి ఈయన దగ్గరికి వెళ్ళాలన్నా, ఈయన మీద దృష్టి పెట్టాలన్నా, ఈయనతో ఉండాలన్నా మనం ఏం చేయాలి? లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం కళ్ళు మూయాలి. ఎప్పుడైతే కళ్ళు మూస్తారో మీరు బాహ్యంలో ఉండరు, బయట ఉండరు. కానీ కళ్ళు మూయగానే ఏం జరుగుతుందంటే, లోపలికి వెళ్ళినట్టు కాదు, కళ్ళు మూయగానే ఆలోచనలు వస్తాయి, రకరకాల ఆలోచనలు. అంటే బయట విషయాలన్నీ ఆలోచిస్తూ ఉంటాం. అంటే మళ్ళా బయటికి వెళ్ళాం. గైడింగ్ మెడిటేషన్లో కూడా వాళ్ళు మాటలు చెప్తూ ఉంటే ఆ మాటలు మనం వింటాం.
అంటే బయట నుంచి చెప్తున్న మాటలు మనం వింటున్నాము అంటే ఇంకా మనం బయటే ఉన్నాం. లోపలికి ఎక్కడెళ్ళాం? లోపలికెళ్ళాలి అంటే ఈ మనసు పని చేయకూడదు. మనసు పని చేయకూడదు ఇది. ఈ మనసు పని చేయకుండా ఉండాలంటే మనసంటే ఆలోచనల పుట్ట. గుర్తుపెట్టుకోండి. ఆలోచనలు ఉన్నంత వరకు మనసు ఉంటుంది. ఎప్పుడైతే ఆలోచనలన్నీ ఖాళీ అయిపోతాయో అప్పుడు మనసు ఉండదు. మరి ఆ ఆలోచనలన్నీ ఖాళీ చెయ్యాలి అంటే ఏకైక మార్గం పత్రిక మనకిచ్చిన శ్వాస మీద ధ్యాస. ఆ శ్వాస మీద ధ్యాస ద్వారా మెల్లిమెల్లిగా ఈ ఆలోచనలన్నీ ఖాళీ చేస్తాం. ఎప్పుడైతే ఆలోచనలు ఖాళీ చేసామో ఇంక అక్కడ మనసు లేదు. మనసు పని చేస్తే ఖాళీ అయినట్టు కాదు. మనసు పని చేయకపోతేనే ఖాళీ అయినట్టు. ఎప్పుడైతే ఖాళీ అయిందో ఇంకక్కడ మనసు లేదు. ఎప్పుడైతే మనసు లేదో ఇంక దేని మీద దృష్టి ఉంది మనది? ఆత్మ మీద, పరబ్రహ్మం మీద. ఆత్మ అంటే ఏదో తక్కువగా అంచనా ఎయకండి. పరబ్రహ్మే ఆత్మ. ఆత్మే పరబ్రహ్మ. మనం ఎవరితో ఉన్నట్టు? ఆయనతోటే ఉన్నాం. ఏమిటి ఆయన లక్షణాలు? అనంత శక్తి, సచ్చిదానందం, అపారమైన జ్ఞాన సంపన్నుడు. ఎన్ని గొప్ప లక్షణాలు ఉండాలో అన్నీ ఆయనలో ఉన్నాయి. దేవుళ్ళ కంటే గొప్పవాడైనటువంటి ఆయన దగ్గర లేనిదంటూ ఏది చెప్పండి? అది. అటువంటి ఆయన్ని మనం ఆశ్రయించిన వాళ్ళం అవుతాం. మన దగ్గర ఉండకూడనివన్నీ ఉన్నాయి. ఆయన దగ్గర ఉండవలసినవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, మన దగ్గర ఉండకూడనివన్నీ పోవాలి. ఉండవలసినవన్నీ మనం సంపాదించుకోవాలి. ఎలా అవుతుంది అంటే, ఊరికే ప్రార్థించినా, పూజించినా, ఏం చేసినా, ఆ విగ్రహం దగ్గర కూర్చున్నా ఏమి లాభంలా. ఎవరి దగ్గర ఎన్ని ఉన్నాయో ఆయనతో మనం ఉండాలి. అప్పుడు ఆయన లక్షణాలన్నీ మెల్లిమెల్లిగా మనకు సంక్రమిస్తాయి. చూడండి, మీకు చలేస్తుంది. విపరీతమైన చలి. వణికిపోతున్నారు. ఈ ఇబ్బంది నుంచి మీరు బయటపడాలి అంటే మీరేం చేయాలి? ఏం చేస్తారు అంటే, ఓ మంట దగ్గరికి వెళ్తారు. మీరు చూడండి. ఆ మంట దగ్గర మీరు కూర్చుంటే మీలో ఉన్న ఆ చెడు లక్షణం పోతుందండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆ చలి పోతుంది. ఆ వేడి వల్ల అంటే మంట యొక్క లక్షణం మీకొచ్చి మీలో ఉన్నటువంటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆ లక్షణం పోతుంది. ఎందుకు? మంటను ఆశ్రయించాం. చలి పోవాలి అంటే మంటను ఆశ్రయించాం. ఆశ్రయిస్తే ఇబ్బంది పెట్టే లక్షణం పోయింది మనకి. అలాగే మనలో ఎన్నో అవలక్షణాలు ఉన్నాయి. ఈ అవలక్షణాలన్నీ పోవాలి అంటే సద్లక్షణాలు ఉన్నటువంటి ఆ భగవంతుని ఆశ్రయించాలి. అదే ఇప్పుడు చేశాం మనం. ఎప్పుడైతే ఈ పని చేశామో గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనం ఈ పని చేశామో మనలో ఉన్నటువంటి చెడు లక్షణాలన్నీ పోయి మరి అన్ని మంచి లక్షణాలు మనకి ఒక్కొక్కటి ఇదవుతాయి. అంటే మనలో ఉన్న ద్వేషం పోతుంది. ఆయన్ని ఆశ్రయించినప్పుడు, ఆ భగవంతుని ఆశ్రయించినప్పుడు మనలో ఉన్న ద్వేషం పోతుంది. ఎప్పుడైతే ద్వేషం పోయిందో ప్రేమ ప్రవేశిస్తుంది. ఆయనలో ఉన్నటువంటి ప్రేమ. అజ్ఞానం పోతుంది. ఆయనలో ఉన్న జ్ఞానం మనలో ప్రవేశిస్తుంది. ఈర్ష్య పోతుంది. ఇష్టం పెరుగుతుంది. అసూయ పోతుంది.
వారిని అంగీకరించగలుగుతాం. మనలో ఉన్న చెడు అలవాట్లన్నీ పోతాయి. చెడు వ్యసనాలన్నీ పోతాయి. వదలలేనటువంటి తాగే అలవాటు ఉండొచ్చు. అది పోతుంది. సిగరెట్ ఉండొచ్చు. దానంతట అదే పోతుంది. మాంసభక్షణ ఉండొచ్చు. అది పోతుంది. వ్యభిచారం చేసే అలవాటు ఉండొచ్చు. అది పోతుంది. ఏది చెడు ఉందో ఆయనతోటి ఉండే కొద్దీ అవన్నీ పోతూ ఉంటాయి. ఫస్ట్ జరిగేది అది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎన్నో ఉన్నాయి మన దగ్గర. మోసగించడం, అబద్ధాలు చెప్పడం, అసత్యాలు పలకడం, ఇలాగా అహంకారము, గర్వము, ఒకటా రెండా? ఎన్నో ఉన్నాయి అవలక్షణాలు. కానీ ఏ అవలక్షణం లేనివాడు ఆయన. ఆయన్ని ఆశ్రయించినప్పుడు అవన్నీ మన నుంచి తొలగిపోతాయి. మంటను ఆశ్రయిస్తే చలి ఎలా పోతుందో, భగవంతుని ఆశ్రయిస్తే మనలో చెడంతా పోతుంది. అది గుర్తుపెట్టుకోండి. ధ్యానం అంటే అదండి. ధ్యానం చేయడం అంటే ఏదో ఆ లాభం రావడం, ఈ లాభం రావడం కాదు. మనలో ఉన్న చెడంతా తొలగించుకోవడం. చెడు లక్షణాలు, చెడు వ్యసనాలు, చెడు అలవాట్లు, చెడు ఆలోచనలు, ప్రతిదానికి భయం. భయం పోతుంది. అన్నీ పోతాయి. అది ధ్యానం యొక్క గొప్పతనం. మీరు ధ్యానం అని గైడింగ్ మెడిటేషన్ చేసి మనసు దగ్గర ఆగిపోతే, మధ్యలో మనసును పెడితే ఏమవుతుంది? మనసు ఉంటే ఇదేమీ రాదు కదా. మంటకి మీకు మధ్యలో గోడ ఉంది. వేడి ఎక్కడ తగులుతుంది మీకు? భగవంతునికి మనకి మధ్యలో, దేహానికి మధ్యలో మనసు ఉంది. ఈ గైడింగ్ లో మనసు పనిచేస్తూ ఉంటుంది. ఇంక మీ దగ్గర చెడు ఎక్కడ పోద్ది? మీ దగ్గర చెడు పోదు. అందుకే శ్వాస మీద ధ్యాస ద్వారా మాత్రమే మీలో ఉన్న చెడు తొలగించుకోగలుగుతారు. ఇంకా దేనివల్ల? అందుకే పత్రిక గారు చెప్పారు, ఇంకే ధ్యానం లేదు, రెండోది లేదు, ఒకటే అన్నాడు. శ్వాస మీద ధ్యాస అన్నాడు. అక్కడే మనలో మార్పులు వస్తాయి. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, మీరు చూడండి, బుద్ధుణ్ణి ఎవరో అడిగారంట, ఏమండి మీరు ధ్యానం చెప్తున్నారు, ధ్యానం చేశారంటున్నారు, మీరేం సంపాదించుకున్నారని అన్నా అంట. చూస్తే ఏమో బికార్లాగా తిరుగుతున్నాడు, ఇంటింటికి తిరిగి అడుక్కుంటున్నాడు, ఈయన ధ్యానం చేశానంటున్నాడు, ఏంటి ఈయన సంపాదించింది ఏంటి? అది డౌట్ వచ్చింది. అడిగాడు ఆయన బుద్ధుణ్ణి, మీరేం సంపాదించుకున్నారు? అప్పుడు బుద్ధుడు చెప్పాడంట, నాయనా నేను ధ్యానం ద్వారా ఏమీ సంపాదించుకోలేదు, కానీ నేను చాలా పోగొట్టుకున్నాను అన్నాడంట. వాడు ఆశ్చర్యపోయాడు. పోగొట్టుకోవడం కూడా ఉందా ఇందులో? నష్టం కూడా ఉందా? లాభం మాటలేదు, ఇంకా చాలా పోగొట్టుకున్నాను అంటున్నాడు. మరి ఎందుకు ధ్యానం చేశాడు ఈయన అని అర్థం కాదు. అప్పుడు చెప్పాడు ఏం పోగొట్టుకున్నాను అని. నాలో అహంకారం పోగొట్టుకున్నా, నాలో గర్వం పోగొట్టుకున్నా,
స్వార్థం పోగొట్టుకున్నా, ఈర్ష పోగొట్టుకున్నా, ద్వేషం పోగొట్టుకున్నా, అసూయ పోగొట్టుకున్నా, హింస పోగొట్టుకున్నా. ఇలాగా నా అజ్ఞానాన్ని పోగొట్టుకున్నా. ఇలా ఎన్నో చెప్పాడాయన. అప్పుడు వాడు ఆశ్చర్యపోయాడు. నాలో కోపం పోయింది. అబద్ధాలు మాట్లాడడం పోయింది. అసత్యాలు పలకడం పోయింది. వారిలో ఏ చెడ్డ ఉందో అన్నీ పోయినాయంట. అది ఆయన చెప్పాడు. వాడు ఇవన్నీ పోవాలని ఎప్పటి నుంచో చూస్తున్నాడు, పోవట్లా. కానీ ఎప్పుడైతే బుద్ధుడు చెప్పాడో అప్పుడు ఆయనకి అర్థమయ్యి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. చాలా గొప్పదండి ఈ ధ్యానం అని చెప్పి అప్పుడు ఒప్పుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, ధ్యానం అంటే అనుభవాలు రావడం కాదు, ఏయో భౌతికమైన కొన్ని లాభాలు రావడం కాదు, మూడో కన్ను తెరుచుకోవడం ఇవి కాదు. ఫస్ట్ ఎవరైనా సరే తెలుసుకోవాల్సింది ఏంటంటే మీలో ఉన్నటువంటి చెడు పోవాలి, చెడు లక్షణాలు పోవాలి, చెడు గుణాలు పోవాలి, చెడు వ్యసనాలు పోవాలి. మీరు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నా కూడా పోలేదు అంటే మీరు సరైన ధ్యానం చేయట్లా, ఖచ్చితంగా చెప్తాను. ధ్యానాన్ని మీరు తక్కువగా అంచనా వేసి ఏదో ఒక సాధనగా మీరు భావించి చేస్తే మీలో ఏమీ సరైన ఫలితాలు ఉండవు. ఇది పరమాత్మను ఆశ్రయించే పవిత్రమైన కార్యంగా భావించి పవిత్రంగా మీరు సాధన చేస్తే సరిగ్గా ఎన్నో లాభాలు. అందుకే నేను అంటాను, పరబ్రహ్మను ఆశ్రయించాడు. దేవుడు విగ్రహాలను ఆశ్రయించడానికే మీరు స్నానం చేసి మంచి బట్టలు కట్టి వెళ్తున్నారే, బొట్లెట్టి ఇవన్నీ పెట్టి. విగ్రహం గొప్పదా, పరబ్రహ్మ గొప్పవాడా? పరబ్రహ్మను ఆశ్రయించినప్పుడు ఎంత పవిత్రంగా ఉండాలండి. నేను అదే చెప్తాను. నేను మీరు నిజంగా అంత పవిత్రంగా చెయ్యాలి అంటే మీరు ఎందుకు వీడియోలు ఆపుతారు? స్నానం చేసి వీడియోలు ఆన్ చేసి కూర్చోండి. అది సిన్సియారిటీ అంటే. ఆ దైవం మీద మీరు ఇష్టం చూపిస్తున్నట్టు, ఆసక్తి చూపిస్తున్నట్టు. ఏదో చేశాము, అది రిజల్ట్ ఏమో ఉండదు. అయ్యో అల్ప ఫలితాలు మీరు పొందితే పొందొచ్చు, అవి కాదు మనకు కావచ్చు. ఆ గంట 2 గంటలు కేటాయించలేరా భగవంతునికి? 24 గంటలు అన్నీ చూసుకుంటున్నారే, ఆ వ్యవహారాలు కొంచెం వదిలిపెట్టలేరా? పగలవుతే ఇంకా ఇబ్బంది అవుతుందని మనం మార్నింగ్ పెట్టుకున్నాం. ఆ టైంలో కూడా మీరు కేటాయించుకోలేరా? 10 నిమిషాలు లేట్ అవుతుంది, కాస్త స్నానం చేసి కూర్చోలేరా? పవిత్ర భావంతో కూర్చోలేరా? దైవం మీద మీరు ఎలాంటి భావంతో ఉంటే అలాంటి భావాన్నే మన పట్ల ఆయన ప్రదర్శిస్తాడు. నువ్వు అనాసక్తి ప్రదర్శిస్తే ఆయన నీ పట్ల అనాసక్తిగానే ఉంటాడు. అంత సిల్లిగా ధ్యానం చేయడం ఏంటి? అంత నిర్లక్ష్యం ఏంటి? ఏదో చేశామని కాదు.
ఖచ్చితంగా వీడియో ఆన్ చేయండి. నేను అందుకే భీమవరం, భీమవరం అంటున్నా. అలాగ అటు ఇటు తిరుగుతూ, మాట్లాడుతూ, చేస్తూ అక్కడ అంగీకరించండి. బయటికి పంపేయడమే. నిక్కచ్చిగా చెయ్యాలనుకున్నవాళ్ళు, అలాంటి ఆసక్తి ఉన్నవాళ్ళు, అంత శ్రద్ధ ఉన్న వాళ్ళకే ఆ ట్రైనింగ్. ఏమండి? మీరలా కొన్నాళ్ళు చేసేసారు. మీలో చెడంతా పోయి ఎలా తయారవుతారంటే, ప్రతి ఒక్కరూ ఒక వివేకానంద అవుతారు. గుర్తుపెట్టుకోండి. లేతే ఎన్నాళ్ళు చేసినా మనం ఇలాగే ఉంటాం. గొప్పతనం తెలుసుకోండి. ధ్యానం యొక్క గొప్పతనం. శ్వాస మీద ధ్యాస యొక్క గొప్పతనం. ఏదో చేసేసాము, ఏదో చేద్దామంటే ఏంటిది? ఆ సీరియస్‌నెస్ లేకపోతే ఎలాగా? ఏ పనిలో అయినా సీరియస్‌నెస్ ఉండాలి. దాన్నే శ్రద్ధ అంటారు. షిరిడి బాబా చెప్పిన, శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన, పత్రి గారు చెప్పిన, శంకరాచార్యులు వారు చెప్పిన, వాళ్ళు ఆ స్థాయికి ఎందుకెళ్లారు? ఆ శ్రద్ధ ఉండబట్టి. మనకు వ్యవహారాల మీద శ్రద్ధ, భగవంతుడి మీద శ్రద్ధ లేదు. కనీసం 24 గంటలు మనకివ్వబడిందే. ఒక 2 గంటలు ఆయన మీద మనం దృష్టి పెట్టలేము సిన్సియర్‌గా. సరిపోవట్లేదా? 24 గంటలు మనకిచ్చిన ఆ స్థాయికి మనం రావాలి అంటే కనీసం 300, 400 జన్మలు పడుతుందన్నారు పత్రి గారు అందుకే. ఈళ్ళకి ఎంత చెప్పినా ఎక్కి చావదు. అన్ని జన్మలు ఎత్తితే గాని ఆళ్ళకి ఆ శ్రద్ధ రాదు అని. ఆ శ్రద్ధ ఇప్పుడే వస్తే మీకు ఆ జన్మలన్నీ తెగిపోయినట్టే గుర్తెట్టుకోండి. మీలో చెడ్డ ఇప్పుడు తొలగించుకోకపోతే, అది తొలగించుకోవడానికి ఇంకో జన్మకి రావాలి. ఇంకా తొలగించుకోకపోతే ఇంకా రావాలి. ఇప్పుడే తొలగిస్తే ఇంక జన్మలే లేవు. అదేగా పత్రి గారు చెప్తారు. ఇదే ఆఖరి జన్మ చేసుకోవాలి. ఎలా చేసుకుంటారు మీరు? మీ ఇష్టం వచ్చినట్టు జనంలో కూర్చుంటే వచ్చేస్తదా? అంచేత చాలా సీరియస్‌గా తీసుకోండి. చాలా గొప్ప మార్గంలోకొచ్చాం. మనల్ని మనం సంస్కరించుకునే మార్గం. దేవుడేమి ఇవ్వడండి. మన ప్రయత్నం ద్వారా మనం సాధించుకోవాలి. అదే కదా పత్రి గారు చెప్పేది. ఉద్ధరేనాత్మనాత్మానమని. బుద్ధుడు చెప్పాడు కదా! అప్పో దీపో భవ అని. పత్రి గారు చెప్తున్నారు కదా! నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలని. నువ్వు ప్రార్థించి ఆయన ఇమ్మంటే ఆయన ఎందుకు ఇస్తాడు? ఇస్తే అందరికీ ఇచ్చేయాలి. ఇంకా సృష్టి దేనికి చేయడం? అందరూ నాకు మోక్షం కావాలంటారు. భూమి మీద ఉన్నోళ్ళందరికీ ఆయన మోక్షం ఇచ్చేస్తే ఇంక సృష్టి ఎందుకు చేయడం ఆయన? అది ఎవడి కృషిని బట్టి. వాడు సాధించుకోవాలి. చేసుకున్నవాడు అదృష్టవంతుడు. చేసుకోకపోతే దురదృష్టవంతుడు. చేసుకుంటాడు ఇంకో 50 జన్మల తర్వాత. ఆ పిల్లలంటే సరదా, సంసారం అంటే సరదా, భోగాలంటే సరదా. తీర్చుకో. అదే అంటాడు పత్రి గారు. నీకెన్ని జన్మలు కావాలంటే అన్ని జన్మలొస్తాయి. మళ్ళా కష్టమొత్తే ఎడవకాలవుతాయి. కష్టమొస్తే ఎందుకు ఏడుస్తావు? నువ్వు ఏడవకూడదు అంటే ఈ జన్మనే నువ్వు ఉపయోగించుకో. ఆ సీరియస్‌నెస్, ఆ శ్రద్ధ చూపెట్టు.
అని చేత గుర్తుపెట్టుకోండి. ఆరాధించడము అంటే ఆశ్రయించడం, అంతేగాని పూజ చేయడము, పువ్వులేయడం కాదు. భగవంతుని ఆరాధించడము అంటే ఆశ్రయించడం. ఆరాధిస్తే మీలో మార్పులేమి రావు, మీలో చెడేం పోవు. కాబట్టి చూసుకోండి, 5 ఏళ్ళో 10 ఏళ్ళో ఆ పూజలు చేస్తూ మీలో ఏమైనా గుణాలు ఏమైనా మారినాయేమో చూసుకోండి. అన్నెలక్కల కొన్ని నెలలు, నేను అదే చెప్తున్నాను, 3 నెలలు కానీ 6 నెలలు కానీ భీమవరం రండి, మీలో మార్పు చూసుకోండి అని చెప్పంటున్నాను. ఖచ్చితంగా వస్తాయి. తర్వాత మీ ప్రవర్తన మొత్తం మారిపోతుంది, మీ ఆలోచన విధానం మారిపోతుంది, మీ మాటలు మారిపోతాయి, మీ పనులు మారిపోతాయి, మీ చేతలు మారిపోతాయి. మీ ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఏంటి ఇలా మారిపోయామంటారు. అది నేను అనేది, అనుభవాలు కాదు, మార్పు. అది చాలా ముఖ్యం. పవిత్రమైనటువంటి ఇంత గొప్ప సాధన నిర్లక్ష్యం వహించకండి. కాస్త గంట 2 గంటలు చెప్పండి, కుటుంబం కాస్త డిస్టర్బ్ చేయొద్దని చెప్పండి, అన్నీ సర్దుకోండి. ఎంత గొప్ప మార్పు వస్తుందో చూసుకోండి మీలో. చేత గుర్తుపెట్టుకోండి, భగవంతుని ఆరాధించడము అంటే ఆశ్రయించడం. ఆ పరబ్రహ్మను ఆశ్రయించిన వాడు. శివుడు కూడా పరబ్రహ్మని ఇంకా పట్టుకున్నాడే, ధ్యానం చేస్తున్నాడే. ఆంజనేయ స్వామి ఇంకా ధ్యానం చేస్తున్నాడే. గొప్ప గొప్ప ఋషులు మహర్షులు అందరూ ఇంకా ధ్యానం చేస్తున్నారే. మనం ఎందుకు చెయ్యం? అంత గొప్పది ఈ ధ్యానం. నిజంగా ఇంత గొప్ప సింపుల్ మార్గం మనకు అందించినటువంటి పత్రి గారికి ఎంతో రుణపడి ఉన్నాము. ఆయన రుణం ఎలా తీర్చుకోవాలి అంటే, ఆయన ఏ తపనైతే పడుతున్నాడో ప్రపంచంలో అందరూ మార్పు చెందాలి అని, ఆ పని మనం చేయడమే ఆయన రుణం తీర్చుకోవడం. అందుకే నేను అదే తపన, ఆయన ద్వారా ఇదన్నీ నేర్చుకున్నా. ఆయన ఉద్దేశం ఏంటి? ఇది అందరికీ వెళ్ళాలి. నాలో ఎలా మార్పు వచ్చిందో అందరిలోనూ అలా మార్పు రావాలి. నేను ఎలా తయారయ్యానో అందరూ అలా తయారవ్వాలి. అదే నా తపన. అందుకే నేను కొంచెం స్ట్రిక్ట్‌గా ఉండడానికి కారణం అది. అంతేగాని ఎవరి మీద కోపమేం కాదు. నాకు తెలుసు కాబట్టి ఆ తపన నాలో ఉంది. మీకు తెలీదు కాబట్టి మీరు కొంచెం అశ్రద్ధ వహిస్తున్నారు. నేను శ్రద్ధ పెట్టమంటున్నా అంతే. తెలుసుకోమంటున్నా. మీరు ఎంత బాగా వింటే సబ్జెక్టు అంత బాగా అర్థమవుతుంది. అది. అంచేత మరి పత్రి గారు మనకి ఇచ్చినటువంటి మార్గం సామాన్యమైనది కాదు. ఆయన ఊరికే చెప్పలేదు. విగ్రహారాధన కాదు, సత్యారాధన, ఆత్మ అంటే పరబ్రహ్మ ఆరాధనే ముఖ్యమా అని చెప్పన్నాడు ఆయన. సత్యాన్నే ఆశ్రయించాలన్నాడు. ఆ మార్గమే మనకు చెప్పాడు ఆయన. చేత మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.